అందరికీ నమస్తే అండి. మరి వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. వెల్కమ్ మేడం, స్టార్ట్ చేయండి మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు బోధించి మనలోని దైవత్వాన్ని మనకు పరిచయం చేసిన జగద్గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలకు, నాకు ధ్యాన గురువైన స్వరూపరాణి మేడంకి ఆత్మ నమస్కారములు. పత్రిజీ మహిళా చైతన్యం నిర్వహిస్తున్న జూమ్ కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సుజాత, విజయవాడ. ఈరోజు మనము పత్రిజీ గారి తులసి దళం గురించి చెప్పుకుందాం. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. మనస్సుని మేడం కొంచెం సౌండ్ పెట్టమనండి మేడం, కొంచెం గట్టిగా సౌండ్ రావట్లేదు మేడం. వాయిస్ స్లోగానే ఉంది మేడం, రావట్లేదు. గట్టిగా వినిపించలేదు. ఏమండి, ఫుల్ సౌండ్ పెట్టండి. ఓకేనండి? ఇప్పుడు అలాగే ఉందండి. కొంచెం గట్టిగా చెప్పండి పోనీ. ఓకేనా మేడం? ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి పెట్టరా సెల్? ఓకేనా? అంటే మీరు గట్టిగా చెప్తేనే వినిపిస్తుంది మేడం. ఓకే, ఫోన్ ఏమైనా ఇదైందో, ఇప్పుడే కింద పడింది ఇందాక. కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేయండి మేడం. ఓకే, మీ మాట బాగా గట్టిగా వినిపిస్తుంది మేడం. ఆ మేడం చెప్పేది కొంచెం స్లోగా వినిపిస్తుంది. అవునవును. తులసి దళం గురించి తెలుసుకుందాం. తులసి అంటే మనము ఎంత పవిత్రంగా చూస్తాం కదా, లక్ష్మీదేవి రూపమని పూజలు చేస్తాము. మన ధ్యానులందరూ తులసి దళం మతము అని పత్రిజీ చెప్తూ ఉంటారు. భాగవతంలో తులసి దళం కథ మనందరికీ తెలిసిందే. సత్యభామకి పరమసత్యం మీద మోహం కలుగుతుంది ఒకసారి. దాన్ని పొందాలి అంటే త్యాగమే మార్గమని తనకిష్టమైన ఆభరణాలన్నీ తులాభారం త్రాసులో వేస్తుంది. పరమసత్యము కొంచెం కూడా కదలదు. ఇంట్లో ఉన్న వెండి ఆభరణాలన్నీ త్రాసులో వేస్తుంది, కానీ ఏమీ లాభం ఉండదు. తనకి ఎంతో ఇష్టమైన సమంతకమణిని కూడా వేస్తుంది, కానీ ఏమీ లాభం లేదు. అప్పుడు ఇంకా దిగులుతో ఉంటుంది. రుక్మిణీదేవి వచ్చి భక్తితో ఒక నమస్కారం పెట్టుకుని ఒక తులసి దళము ఆ త్రాసులో వేస్తుంది. ఆ పరమసత్యం కదులుతుంది. కనుక దేని వలన పరమసత్యం తెలుస్తుందో, అనుభవానికి వస్తుందో అదే తులసి దళం మతము. ఈ తులసి దళానికి 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అని చెప్తుంది. రెండవ ఆకు ఆనాపానసతి, కాయానుపాసన, విపස්සన అనే ధ్యాన సూత్రం గురించి చెప్తుంది. మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలము, రెండవ ఆకు జ్ఞాన చక్షువుకి మూలము. రెండవ ఆకు ధ్యానాగ్నికి నాంది. మొదటిది మన జ్ఞాన చక్షువు పూర్తిగా వికసింపచేసి సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానము మనకు అందజేస్తుంది. ఈ రెండవది మన దివ్య చక్షువు థర్డ్ ఐ యాక్టివేట్ అవటానికి దారి చూపిస్తుంది. బుద్ధత్వము అనే యోగ స్థితిని మనకి కలగజేస్తుంది. ఈ రెండింటి కలయిక తులసి దళం మతము. ఈ మొదటి ఆకు గురించి వివరంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మేవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. ఒకళ్ళని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఒకళ్ళ ఆకలి ఇంకెవరు తీర్చలేం కదా. ఎవరి నిద్ర వాళ్లే పోవాలి. వాళ్ళకి నిద్ర వస్తుంటే మనం పోతే వాళ్ళ నిద్ర తీరదు కదా. అలాగా ధ్యాన సాధన మనం ఎవరికి వాళ్లే చేసుకోవాలి. ఎవరి జ్ఞానం వాళ్లే సంపాదించుకోవాలి. ఒకళ్ళు చక్కగా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే. మన కర్మలు మనకే ఫలితాలు ఇస్తాయి. మన కర్మలు మనమే సరిచేసుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళు ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి.
కానీ ఆత్మ పతనం చేసుకోకూడదు. ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే తమ కష్ట సుఖాలు సృష్టించుకుంటూ ఉంటారు. ఏది కావాలంటే అది సృష్టించుకునే సమర్థత మనందరికీ ఉంటుంది. ఇదే పరమ సత్యం. వికసిత జ్ఞాన చక్షువు థర్డ్ యొక్క పూర్ణ సారాంశం. ఇంకా రెండవ ఆకు ఆనాపాన సతి, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించటం. దృష్టి నాసికాగ్రం, అంటే భ్రూమధ్యం నుదురు మధ్యలో పెట్టాలి. మనస్సు తనంతట తాను సహజంగా స్థిరపడుతుంది. అప్పుడు ప్రాణమయమైన ప్రాణ సంచారము నూతనంగా ప్రారంభమవుతుంది మన శరీరంలో. ఈ ప్రాణ సంచారం వలన గమనిస్తూ ఉంటే మనకి కాయానుపాసన అంటారు. క్రమంగా థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది, దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపස්සన అంటారు. క్రమంగా సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. హాస్టల్ ట్రావెల్ చేస్తాం, మనం అన్ని లోకాలు తిరగచ్చు. వీటన్నింటి వలన పరమసత్యం ప్రత్యక్షంగా చూస్తాం. ఆనాపానసతి, కాయానుపాసన, విపස්සన మనం చేయాల్సిన పని. ఈ తుమ్మెద ప్రతి పువ్వు నుంచి తేనె సేకరిస్తూ ఉన్నట్టు మనం కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి జ్ఞానము సంపాదించుకోవాలి. అన్ని పువ్వుల్లో తేనె ఉంటుంది, కొంచెమో ఎక్కువ. అలాగే ప్రతి మనిషిలో కొంచెమో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. మనం అందరి దగ్గర జ్ఞాన సేకరణ చేస్తూ ఉండాలి. అందరూ తప్పనిసరిగా ఆధ్యాత్మిక శాస్త్రము అనే స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే జీవిత సత్యాల గురించి చెప్పే శాస్త్రము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో 4 భాగాలు ఉంటాయి. ధ్యానము, దివ్య జ్ఞాన ప్రకాశము, క్షణ జాగ్రత్త, మనశ్శక్తి. ధ్యానము ద్వారా ఎన్లైట్మెంట్ అవుతాం మనం. దీని వలన మన మనసులో అవేర్నెస్ పెరుగుతుంది. మన మనస్సు చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మనము సాధించలేనిది ఏది ఉండదప్పుడు. మన దగ్గర ఉన్న శక్తి అనంతం. మన జీవితంలో ఏమనుకుంటే అది జరుగుతాయి, ధ్యానం చేసి శక్తి బాగా సంపాదిస్తే. ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవలో ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. మనకు ఎన్నో దేహాలు ఉంటాయి. ఈ లోకంలో ఒక దేహము, మరొక లోకంలో ఇంకొక దేహము. మూల చైతన్యం నుంచి వర్షంలాగా ఆత్మల సృష్టి అవుతూ ఉంటుంది. ఈ పూర్ణాత్మలంటే పరిణితి చెందిన ఆత్మలు. తమలోంచి నూతనాత్మలను సృష్టిస్తూ ఉంటాయి. మూల చైతన్యం ఆత్మలు, పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మలు జనన మరణ చక్రంలో భూమి మీదకి వచ్చి రకరకాల అనుభవాలు, జ్ఞానము సంపాదించుకుంటూ ఉంటాయి. అలా భూమి మీదకి వచ్చిన శైశవ ఆత్మలు, బాల్యాత్మలు పూర్ణ పరిణితి చెందుతాయి అన్నమాట. ఇలా నేర్చుకుంటూ ఈ ఆత్మలు రకరకాల కర్మలు చేస్తూ వాటి ఫలితాలు అనుభవిస్తూ పాఠాలు నేర్చుకుంటాయి. అన్ని వస్తువులను, విషయాలను అనుభవించుటకు, ఈ కళలు, విద్యలు అభ్యసించడానికి, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవటానికి, ఆత్మశక్తుల గురించి తెలుసుకోవటానికి ఈ జీవితం ఉంది. మన జీవిత పరమార్థం 4 ఉంటాయి. భుక్తి, విషయానందం తెలుసుకుంటాం. రక్తి, కళలు, ఆటలు, పాటల ద్వారా రక్తి చేస్తాం మనం. శక్తి, ధ్యాన యోగ సాధన ద్వారా శక్తి పొందుతాము. ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా ముక్తి పొందుతాము. అలాగే 3 రకాల ఆనందాలు ఉంటాయి. అన్నమయ కోశం ద్వారా మనము విషయానందం పొందుతాము. మనోమయ కోశం ద్వారా భజనానందం పొందుతాము. ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశం ద్వారా బ్రహ్మానందం పొందుతాము. ఇవి మన ఆత్మకి ఎంతో తృప్తినిస్తాయి. ప్రతి వ్యక్తి యొక్క అంతిమ ధ్యేయము ఏంటంటే త్రికాల జ్ఞానులు కావాలి అని. అంటే భూలోకం, స్వర్గలోకం, నరకం జ్ఞానం తెలుసుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జ్ఞానం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మన శరీరాన్ని మంత్రపిండం చేసుకోవాలి. ధ్యానం చేసి అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ వదిలించుకోవాలి. విముక్తి పొందాలి. అప్పుడు మన పిరమిడ్ ధ్యానులందరూ ప్రపంచంలో అందరికీ ధ్యానం చెబుతూ ఉండాలి. ధ్యాన జగత్తు చెయ్యాలి. వీలైనన్ని పిరమిడ్లు మనకి చేతనైనన్ని కట్టాలి. అప్పుడు మన జన్మ ఆఖరి జన్మ అవుతుంది. ఈ ఫలితం ఆశించకుండా మన కర్మలు చేస్తూ ఉంటే మనకి అదే ఆఖరి జన్మ అవుతుంది.
ప్రతి మనిషి వీలైనంత ఎక్కువసేపు ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం అంటే గ్రంథ పఠనం. ఈ యోగుల చరిత్రలను చదువుతూ ఉండాలి. ఈ యోగుల చరిత్రలు చదువుతూ ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాం. మనము రోజు ఒక రొటీన్ లాగా పెట్టుకుని ఆ పుస్తకాలు యోగుల చరిత్రలు చదవాలి. అప్పుడు మనకి ఆ యోగులు కనెక్ట్ అయ్యి మనకి ఏమైనా ఇస్తారు సందేశాలు. అలా చేయాలంటే మన మనస్సు ధ్యానం ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే మన మనస్సు ఈ యోగుల చరిత్రలో ఏం చదువుతావు, నవల్స్ చదువుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, సెల్ చూసుకోవచ్చు కదా అంటుంది. మనము ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటే ఇలా యోగుల చరిత్రలు చదవటానికి మనసు వస్తుంది. ఈ చదివిన దాన్ని మిగిలిన ధ్యానులతో చర్చిస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మన విజ్ఞానం పెరుగుతుంది. ఈ మిగిలిన సమయంలో సంతోషంగా ఉంటూ అన్ని కోణాల్లోనూ జీవితం అనుభవించవచ్చు. బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ లైఫ్ అనేవారు పత్రిజీ. ఈ వర్తమానంలో చేసే పనులను వెంటనే చేస్తూ ఉండాలి. అలాంటి వాడు కర్తవ్య నిష్ఠుడు. ఈ పరిస్థితులను బట్టి చేయవలసిన పనులను చేయటం మన తక్షణ కర్తవ్యం. ఈ చేతిలో ఉన్న పనిని వదిలి ఒక్క క్షణమైనా పరధ్యాసలో మనసు ఉండకూడదు. ఎప్పుడు అవేర్నెస్తో ఉండాలి. ఈ ధ్యానం ద్వారా మన మనసు స్థిరమవుతుంది. ఈ జాగ్రత్తగా ఉన్నప్పుడు మనము చాలా అద్భుత ప్రగతి సాధిస్తూ ఉంటాం. మనం ఎప్పుడూ ఉన్నత స్థితికి చేరుకోవాలి అని కోరుకుంటూ ఉండాలి. ఈ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉండకూడదు. అలా మాట్లాడుతూ ఉంటే మన ప్రాణశక్తి వేస్ట్ అయిపోతుంది. ఈ అనవసరమైన మాటలు క్యాన్సర్ లాంటివి అని పత్రిజీ అనేవారు. వాక్క్షేత్రము అంటే మన వాక్కు మంత్రంలాగా ఉండాలి. మాటే మంత్రము అంటారు కదా. మనము ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. ఈ సత్పురుషులు అవసరమైనప్పుడే మాట్లాడతారు. మనం కూడా ఆ దారిలో నడవాలి. మనము మన మాట మీద పట్టు సాధిస్తే మనం ఏమనుకుంటే అది జరిగిపోతుంది. అలా చేస్తూ ఉంటే మనకి ప్రాణశక్తి వలన మనకి బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. ఈ పతంజలి మహర్షి ఏం చెప్పారంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిదాత అని క్రియాయోగ అన్నారు. అంటే తపస్సు అంటే శారీరక భౌతిక అవసరాలు, ఈ తిండి నిద్ర తగ్గించుకుంటూ ఉండాలి. వీలైనంత యోగా ధ్యానం ప్రాణాయామం చేస్తూ ఉండాలని చెప్పారు. మనము ఎక్కువ తిన్నాం అనుకోండి, నిద్ర వస్తుంది, ధ్యానం సరిగ్గా చేయలేము. స్వాధ్యాయం ఆత్మ వికాసానికి ఉపయోగపడే గ్రంథాలు చదవమని చెప్పారు పతంజలి గారు. ఈశ్వర ప్రణిధానం అంటే అంతా దైవమయం, సర్వం కల్విదం బ్రహ్మ అనే ఎరుక కలిగి ఉండాలని పతంజలి గారు చెప్పారు. ఈ ధ్యానాభ్యాసం ద్వారా మనం ఇవన్నీ సాధిస్తాం. ఈ స్వాధ్యాయం అంటే పుస్తక పఠనం వలన మన 4వ శరీరం విజ్ఞానమయ కోసం శుద్ధి అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. శ్రీ యోగానంద పరమహంస గారు రాసిన ఒక యోగి ఆత్మకథ మన ధ్యానులందరూ తప్పకుండా చదవాలి. మహావతార్ బాబాజీ ఈ భూమిని పర్యవేక్షించే పరమ గురువు అని ఈ గ్రంథంలో చెప్పారు. ఈ గ్రంథంలో యుక్తేశ్వర్ గారు పునరుత్థానం అనే అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఆయన చనిపోయారు, తర్వాత సశరీరంతో వచ్చి ఈ యోగానంద పరమహంస గారికి మరణాంతర జీవితం ఎలా ఉంది అని వివరించి చెప్తారు. ఒక యోగి ఆత్మకథ చదివితే మనమంతా జ్ఞానులుగా మారుతామని పత్రిజీ గారు చెప్పారు. ఈ స్వామి రామా గారు రాసిన హిమాలయ గురువులు పుస్తకంలో హిమాలయ పర్వతాలలో ఉండే గురువులు యొక్క సిద్ధులు, మళ్ళీ వారి జ్ఞాన సంపద గురించి వివరంగా చెప్పారు. అనేక ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించే గ్రంథం ఇది. మన ధ్యాన సాధకులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ఓషో రజనీష్ పుస్తకం ఉంది, సంభోగం నుంచి సమాధి వరకు. సంభోగం అంటే భౌతిక ఆనందం యొక్క పరాకాష్ట. దానికన్నా ఉత్తమమైంది ధ్యానంలో పొందే ఆత్మపరమైన శాశ్వతమైన బ్రహ్మానందం. చాలా మంది ఈ తాత్కాలికమైన శరీర భోగం సంభోగం గురించే కోరుకుంటున్నారు. కానీ ధ్యానం చేస్తే ఆత్మ పరమానంద స్థితిని శాశ్వతంగా పొందుతుందని ఓషో గారు చెప్తారు. ఈ ఓషో గారి పుస్తకంలో చిన్న చిన్న కథల ద్వారా జ్ఞానాన్ని అందించారు. చాలా మంది ఆయన గ్రంథాలు చదవకుండా ఆయన ఊరికే సెక్స్ గురించి చెప్తారు, సంభోగం గురించే చెప్తారు అని అంటారు.
ఆయన పుస్తకాలు చదివితే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. లోబ్సాంగ్ రాంపా యూ ఫర్ ఎవర్ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ గారికి తన జీవిత లక్ష్యం తెలిసిందని చెప్పారు. ఈ సూక్ష్మ శరీరయానము, థర్డ్ ఐ, ఆకాశిక్ రికార్డ్స్, మరణాంతర జీవితం గురించి లోబ్సాంగ్ రాంపా యూ ఫర్ ఎవర్ పుస్తకంలో చాలా చక్కగా వివరించి చెప్పారు. ఇలాంటి గ్రంథాలు చదివితే మనకి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుంటూ ఉంటాము. తింటే గారెలే తినాలి, చదివితే రిచర్డ్ బ్యాక్ పుస్తకాలే చదవాలి అనేవారు పత్రిజీ. ఈ సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసానికి ప్రతిరూపం బ్యాక్. ఆయన పుస్తకాలు జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఇల్యూషన్స్, బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, వన్, రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ అనే గ్రంథాలు చాలా ఫేమస్ అయ్యాయి. ఇల్యూషన్స్ పుస్తకంలో ఆయన ఒక ఆణిముత్యం చెప్పారు. అన్యాయము, విషాదము అన్నాయి ఉన్నాయని మనం నమ్మేమనుకోండి, మనం అజ్ఞానంలో ఉన్నట్టే అని లెక్క అంటారు. అందువలన మనము ఇలాంటి భ్రమలకి దూరంగా ఉండాలి. అయ్యో నాకు అన్యాయం అయిపోయింది అని అలా అంటూ ఉండకూడదు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇలా ఇవన్నీ భ్రమలు అని చెప్తున్నారు. ధ్యాన సాధన చేస్తే మనం వీటన్నిటి నుంచి బయటపడతాం. ఈ జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకంలో పట్టుదలతో సాధిస్తే ఏదైనా పొందగలమని చెప్తారు. ఈ సీగల్ పక్షులను ఉంటాయి, అవి నేల మీద నడుస్తాయి, ఆకాశంలో ఎగరలేవు. ఇవి ఒక పక్షికి, ఆ సీగల్ పక్షికి గాలిలో ఎగరాలి, నేను కూడా మిగతా పక్షులాగా అనుకుంటుంది. రోజు ప్రయత్నిస్తూ ఉంటుంది. మిగిలిన పక్షులు, సీగల పక్షులు అంటాయి, నీకేమైనా పిచ్చి పెట్టిందా, మన జాతి పక్షులు నేల మీద తిరుగుతాయి, ఎగరలేవు అని చెప్తాయి. కానీ ఇదేమో పట్టు వదలదు, రోజు రాత్రింబవళ్ళు ట్రై చేస్తూనే ఉంటుంది. అలాగా కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటుంది. రోజుకి ఒక్కొక్క అడుగు పెరుగుతూ కొన్నాళ్ళకి ఆకాశంలో ఎగరగలుగుతుంది. దానికి ఎంతో గర్వం వస్తుంది. అప్పుడు నేను ఇంత కష్టపడి చేశాను కదా అని. అలాగే మనం కూడా ఎంతో పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించగలమని నేర్చుకోవచ్చు దీని నుంచి. కృషి ఉంటే పురుషులు మహాపురుషులు అవుతారు, ఋషులు అవుతారు అని అంటారు కదా. అలాగే మనము సాధిస్తే ఏదైనా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలం. కాస్టానెడా డాన్ యువాన్ ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో ముఖ్యుడు. ఈయన చెప్పిన సూత్రం ఏంటంటే, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి 4 దశలు ఉన్నాయి. జిజ్ఞాస అంటే సత్యసిద్ధి పొందాలి అనే మనకి దృఢ నిశ్చయం ఉండాలి. తప్పకుండా నేర్చుకుంటాను అని కాన్ఫిడెంట్గా ఉండాలి. ముముక్షువు సత్యాన్ని అన్వేషించే సాధనలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. 4 పనులు చేయకూడదు, పక్కన వేరే పని ఇలాగా టీవీలు చూస్తారు అలా చేయకూడదు. జ్ఞాని అంటే సత్య సాధన చివరి దశలో సత్యసిద్ధి పొందిన వాళ్ళు. ద్రష్ట ఋషి అంటే థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వాళ్ళు, ఇతర లోకాలు చూడగలరు అని 4 దశల గురించి వివరిస్తారు. ఈ డాన్ యువాన్ శిష్యుడు కాస్టానెడా అంటారు. ఆయన పుస్తకంలో యోగ సిద్ధులు, వాళ్ళకున్న పరిపక్వ ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా వివరించారు. పత్రిజీ గారు చెప్తారు, వీళ్ళందరి పుస్తకాలు మనం చదవాలి, ఈ మహాపురుషుల పుస్తకాలు అని చెప్తూ ఉంటారు. ముముక్షువు యొక్క శత్రువులు ఏంటంటే, 4 రకాల శత్రువులు ఉంటారు, మనం దాని నుంచి రక్షించుకోవాలి. భయము, అన్ని రకాల భయాలు జయించాలి, అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. ఈ ప్రాథమిక జ్ఞానము పరిమితంగా ఉంటుంది. ఇదే పూర్తి జ్ఞానం అనుకుని మనము సంతోషపడకూడదు. పరిమిత జ్ఞానం అన్నది ముముక్షుకు శత్రువు. ఈ గండం నుంచి తప్పించుకుంటే ఏదైనా సాధించగలం, సిద్ధులు పొందుతాము. ఈ సిద్ధులు వచ్చాక కూడా గర్వం వస్తే నాశనం అయిపోతాడు. ఈ గర్వానికి లోను కాకూడదు. నాకు ఇన్ని సిద్ధులు వచ్చాయని ఇంకా ధ్యాన సాధన మానేస్తే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అవుతుంది. ఈ సిద్ధుల వలన వచ్చే అహంకారం తర్వాత శత్రువు. ఇది జయిస్తే ఇంకా చాలా హై లెవెల్కి వెళ్తాం. ఇంకా మళ్ళీ అప్పుడు అలసటకి గురి కాకూడదు. అబ్బా ఇన్నాళ్ళు చేశాం కదా అని ఇంకా ఎన్నాళ్ళు చేస్తామని అలసటకి గురయ్యామనుకోండి, అలా కుదరదు. నిరంతర సాధన చేస్తూనే ఉండాలి. వృద్ధత్వపు అలసట అంటారు. ఈ శత్రువుని జయిస్తే మనకి తిరిగే లేదు. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులలో ఐన్స్టీన్ ఎలా ప్రముఖుడో, ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో సేత్ చాలా ముఖ్యమైన వాడు. ఈ సేత్ అనే ఊర్ధ్వలోక పూర్ణాత్మ
జేన్ రాబర్ట్స్ అనే ఆవిడికి ఛానలింగ్ అవుతాడు. అంటే ఆమెలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆవిడికి పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం బోధిస్తాడు. ఆవిడ ద్వారా మనకి భూలోకానికి అందరికీ తెలిసింది ఈ జ్ఞానం. ఇది చాలా అసాధారణమైన జ్ఞానం. లిండా గుడ్మ్యాన్ ఈ అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల్లో ఈవిడి. ఆమె రచించిన స్టార్ సైన్స్ లో స్పిరిచువల్ సైన్స్ గురించి ఉంది. మెదడు మాంస శరీరానికి సంబంధించింది, థర్డ్ అయ్యి సూక్ష్మ శరీరానికి సంబంధించింది, మనస్సు మెదడికి మూలము అని చెప్తుంది ఆవిడ. అంశాత్మ థర్డ్ ఐకి మూలము అని చెప్తారు. అన్నింటికీ మూలము పూర్ణాత్మ. ఈ ధ్యానం ద్వారా మనము ఇది తెలుసుకుంటాం. ఆమె అంత గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవ్వాలి మనందరం. ఆమె దారిలో నడిస్తే తిరిగి ఉండదు. ఇంకా సంకల్పం చేస్తే అవ్వగలం మనం కూడా ఇంతటి మహానుభావులు. జీసస్ ఏం చెప్పారంటే, నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. మనము ఇతరులకు ఏం చేస్తామో మనకు అదే జరుగుతుంది. మనము ఇతరులకు మేలు చేస్తే మనకి మేలు జరుగుతుంది. వాళ్ళకి కీడు చేసామనుకోండి మనకి కీడే అవుతుంది. మనకి ధ్యానం ద్వారా దివ్య దృష్టి లభించినప్పుడు మనము సూక్ష్మ శరీరయానం ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతామని చెప్తారు. మనము ఈ భౌతిక సంపదల గురించి ప్రయత్నించకూడదు ఎప్పుడు. దేవుడా ఈ సంపద, కారు కావాలి, నాకు 10 ఇళ్ళు కావాలి, బంగారాలు కావాలి, ఇలాంటివి కోరుకోకూడదు ఎప్పుడు. యేసు ప్రభు చెప్పినట్లు చేద్దాం. మనం ఆయన జీవించినట్లు జీవిస్తే మనం కూడా మహాపురుషులు అవుతాము. మహమ్మద్ గురించి తెలుసుకుందాం. ఆయన మక్కాపట్నం సమీపంలో హీరా కొండ గుహల్లో ధ్యానం చేస్తూ ఉండేవారు. గ్యాబ్రియల్ అనే హాస్టల్ మాస్టర్ ద్వారా యోగ సిద్ధి పొందారు. అన్ని లోకాలు దర్శించారు. ఆయన సత్యాన్ని శోధించారు. విగ్రహారాధన చేయకూడదు, మనము ధ్యానం చేస్తే తొందరగా పైకి ఎక్కుతాము. విగ్రహారాధన ఒక అగడత, అంటే ఒక గొయ్యి లాంటిది, దాంట్లో పడిపోతే ముందుకు వెళ్ళలేము అని చెప్తారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే మనం కూడా ఆయనలాగా నిర్గుణ పరబ్రహ్మ పరాయణులు అవుతాము. జొరాస్ట్రియన్ మత సంస్థాపకుడు జొరాస్టర్. ఈయన చాలా పెద్ద మహర్షి, మహాద్రష్ట. ఆయన బోధనలు మనకున్న, ఆయన ఏం చెప్తారంటే, మీకున్న భౌతిక సంపదలతో తృప్తి పడండి, కానీ మీ ఆత్మ అభివృద్ధితో తృప్తి పడద్దు. ఇంకా ఇంకా సాధించాలి, ఇంకా ఆత్మ అభివృద్ధి పొందాలి అని కోరుకోవాలి అని చెప్తారు. అంటే ధ్యాన సాధనలో థర్డ్ ఐ యాక్టివేట్ అయింది కదా, ఇంకా చాలులే అలా అనుకోకూడదు. సిద్ధులు పొందాము ఇంకా చాలులే అలా అనుకోకూడదు. నిరంతర కృషి చేస్తూ ఉంటే ఆత్మ అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు. మన గత జన్మలు పూర్ణాత్మ గురించి పరిశోధన చేస్తూ ఉండాలి. మనము నిరంతర ధ్యాన సాధన అంతర్లక్ష్యము చేసుకోవాలి అని చెప్తారు. జలాలుద్దీన్ రూమి, ఈయన గొప్ప సూఫీ మాస్టరు. 700 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన ఏం చెప్తారంటే, నేను ఖనిజంలా చనిపోయి మొక్కలాగా పుట్టాను, మొక్కలా చనిపోయి జంతువులా పుట్టాను, జంతువులా చనిపోయి మనిషిలా పుట్టాను, మనిషిలా చనిపోయి మనిషిలా కూడా చనిపోతాను. దేనికి భయపడాలి? మనిషిలా చనిపోయాను అనుకోండి, పైలోకాలకు వెళ్తాను, పైలోకాల్లో ఏముందో చూస్తాను, చావుకి ఎందుకు భయపడాలి అని చెప్తారు. ఇలాగా ఆత్మకి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నో లోకాలు, అనంతమైన అనుభవాలు పొందొచ్చు. ఈ చావు గురించి భయపడకూడదు. జీవితం అనేది అనంతమైన శాశ్వతమైన పరిధులు లేని మహావినోద మహావిజ్ఞాన యాత్ర అని చెప్తారు జలాలుద్దీన్ రూమి. గోధే ఐరోపా ఖండంలో వెలిసిన ఆధునిక యుగ మహాతత్వవేత్త అయిన మహామేధావి కూడా. ఈ చనిపోవటం మళ్ళీ పుట్టటం ఇవన్నీ పరిణామ క్రమం గురించి మనకి చెప్తారు. ఏమంటారంటే, మీకు ఈ చావు పుట్టుకల గురించి తెలియనంత కాలము ఈ భూమి మీద గమ్యం తెలియని అతిథుల్లా ఉంటారు మీరు. మనకి చావు లేదు, మనం చచ్చినా చావము అని తెలుసుకుని ఈ భూమి మీద మహారాజులా బతకండి అని ఆయన సందేశం ఇస్తారు. ఈ జర్మనీ దేశ మహాపండితుడైన ఆధునిక ఆధ్యాత్మికవేత్తల్లో చాలా ఫేమస్ గోధే.
కన్ఫ్యూషియస్ 6వ శతాబ్దం బీసీ నాటి చైనా దేశపు మహాజ్ఞాని ఈయన. మన దేశం గొప్పతనము ప్రపంచానికి చూపించాలంటే రాష్ట్రాలు బాగుపడాలి. ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే కుటుంబాలు బాగుపడాలి. ఈ కుటుంబాలు బాగుపడాలి అంటే ముందుగా వ్యక్తిగత జీవితము అభివృద్ధి చెందాలి అని చెప్తారు. అంటే వ్యక్తి ముందుగా తన బుద్ధిమాంద్యం పోగొట్టుకోవాలి. ఈ బుద్ధిమాంద్యం పోవాలంటే శ్రద్ధ దీక్షతో ధ్యానం చేయాలి. జ్ఞానము విస్తరణ చేస్తూ ఉంటే మన బుద్ధిమాంద్యం పోతుంది. ఈ వస్తుతత్వ పరిశోధన ద్వారా ఈ జ్ఞాన విస్తరణ జరుగుతుంది. అదేంటి ఇదేంటి అని కొత్త కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి మనం. దీనివలన బుద్ధిమాంద్యం పోతుంది, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, దాని ద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. ఈ 8 అంశాల సారము ద గ్రేట్ లెర్నింగ్, మహాజ్ఞానం అని చైనాలో అంటారు. గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు రాజకుమారుడు, మనందరికీ తెలిసింది ఆయన గురించి. ఈయన పూర్వనామము సిద్ధార్థుడు, అంటే ఆశలు సిద్ధించిన వాడు అని అర్థం. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికీ కారణం కోరికలే అని తెలుసుకుంటారు ఆయన. తన రాజభవనం వదిలేసి, సంపదలు వదిలేసి జ్ఞానం అన్వేషిద్దామని బయలుదేరుతారు. అన్ని కష్టాలకి ఆశలే కారణమని తెలుసుకుంటారు. ఈ మోక్ష సాధనలో ఈ ఆశలకి లొంగని ప్రయాణమే విజయం సాధిస్తుంది అని కనుగొంటారు. కోరికల నుంచి విడుదలైన మనిషికి ముక్తి లభిస్తుందని బుద్ధుడు చెప్తారు. ఈ పాప పనులు చేస్తే నరకము, పుణ్యం పనులు చేస్తే స్వర్గము పొందుతామని చెప్తారు. ఈ గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గం బోధించారు. సమ్మాదిట్టి అంటే సరి అయిన దృక్పథము, సమ్మా సంకల్పో సరి అయిన సంకల్పం, సమ్మా వాచ సరి అయిన వాక్కు ఉండాలి, సమ్మా కమంతో సరి అయిన కర్మలు చేయాలి, సమ్మా జీవో సరి అయిన జీవితం జీవించాలి అందరం, సమ్మా వాయామో అంటే సరి అయిన శ్రద్ధ, సమ్మా సతి అంటే సరి అయిన ఏకాగ్రత, ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్గా చేయాలి, సమ్మా సమాధి సరి అయిన ధ్యానం. చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఈ పత్రిజీ చెప్పిన ఆనాపానసతి చాలా ఈజీగా ఉంటుంది. ఈ అష్టాంగ మార్గం వలన మన అజ్ఞానం దూరం అవుతుంది. అజ్ఞానం దూరం అయితే మన కోరికలు కూడా పోతాయి. ఈ కోరికలు ఒక మంటలో నెయ్యి వేస్తే ఎలా ఉంటుంది, మంట పెరుగుతుంది కదా, అలాగే కోరికలు ఒకటి తీర్చుకుంటే ఇంకోటి వస్తూనే ఉంటాయి నిరంతరం. అందువలన ఈ కోరికలని త్యజించాలి అని చెప్తారు బుద్ధుడు. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలము, సమాధి అనే 3 విషయాలకి శిక్షణ చూపబడుతుంది. ప్రజ్ఞ అంటే సరి అయిన దృక్పథము, సరి అయిన సంకల్పం. శీలము అంటే సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన కర్మ. సమాధి అంటే సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. ఈ సరైన దృక్పథం అంటే భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చింది. చైతన్య విస్తరణకి పరిమితి లేదు. ఈ చైతన్యము అసాధ్యం కాదు, ప్రతిదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని చెప్తారు. ఈ భూతకాలం, భవిష్యత్ కాలం అనేవి ఏమీ లేవు. ఉన్నది ఎప్పుడు వర్తమాన కాలమే. బీన్ ప్రజెంట్ అంటారు కదా, మనము పాతవి తలుచుకుని ఏమీ చేయలేము. అలాగే ఫ్యూచర్ ఏమవుతుందని తలుచుకుని బాధపడితే వర్తమానంలో సంతోషంగా ఉండలేము. ఈ సరి అయిన దృక్పథాలు ఉంటే బుద్ధత్వ ప్రాప్తికి దారి చూపుతాయని గౌతమ బుద్ధుడు చెప్తారు. గౌతమ బుద్ధుడు కొన్ని సూత్రాలు చెప్పారు. మనకన్నా ఆర్థికంగా ఉన్న వారితో మైత్రితో ఉండాలి, మనకన్నా తక్కువ స్థాయి వారితో కరుణతో ఉండాలి, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో గౌరవం చూపించాలి, మనకన్నా ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువ ఉన్న వారితో ఉపేక్షతో ఉండాలి. అంటే వాళ్ళని వెక్కిరించకూడదు, అగౌరవపరచకూడదు. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి జన్మలను బట్టి వాళ్ళు నాలెడ్జ్ ఉంటుంది. పత్రిజీ గారు చెప్పారు కదా, మన జన్మలను బట్టే మన నాలెడ్జ్. 100 జన్మల వాడి నాలెడ్జ్ 300 జన్మల నాలెడ్జ్ వాడితో ఉండదు, కొంచెమే ఉంటుంది. వాడి జన్మను బట్టే వాడి బుద్ధి ఉంటుంది. మంగళదాయకమైన కర్మలు చేయాలని చెప్తారు బుద్ధుడు. ఆరోగ్యం పరమలాభం. ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు, అది ఎంతో సంపద అంటారు. సంతృప్తి కూడా
చాలా మంచి పరమధనము అంటారు. మనకి సాటిస్ఫాక్షన్ ఉండకపోతే ఎన్ని కోట్లున్నా లాభం లేదు, మిలియన్స్ ఉన్నా లాభం లేదు. సంతృప్తి ఉంటే లక్షలతోటి సంతృప్తి పడతాం, కోట్లతోటి. మనకి మిలియన్స్ అవసరం లేదు. ఎప్పుడు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. పద్మపత్ర మివాంబస అంటారు. ఈ తామరాకు మీద నీరున్నా కూడా దానికి ఏమీ అంటుకోదు అసలు. మనము ఎరుకతో ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఉండాలని చెప్తారు బుద్ధుడు. ఆత్మకి ఆత్మే ప్రభువు, ఆత్మకి ఆత్మే గతి అని చెప్తారు. అంటే ఎవరికి వాళ్ళే ప్రభువు, ఎవరికి వాళ్ళే గతి. నిర్వాణ స్థితి పొందిన వాళ్ళు బ్రాహ్మణుడు. అంతేగాని బ్రాహ్మణ స్త్రీలు పుడితే బ్రాహ్మణులు కాదు, నిర్వాణ స్థితి ఉంటే చాలు వాళ్ళు బ్రాహ్మణే అంటారు. ఈ పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞాన నేత్రంతో స్వర్గం నరకం చూసేవాళ్ళు, జన్మరాహిత్యం పొందిన వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్తారు బుద్ధుడు. ఈ యోగులు యోగ సిద్ధి బలంతో ఆకాశంలో పయనిస్తారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారని బుద్ధుడు చెప్తారు. పంచవింశతి గురించి తెలుసుకుందాం. ఈ ప్రకృతి పురుషుల కలయిక సృష్టి ఉంటుంది. ఈ 25 తత్వాలతో ఈ సృష్టి ఉంది. పురుషుడు అంటే మూల చైతన్య శకలం, అంటే జీవుడు, అంటే జీవాత్మ లేక అంశాత్మ. ఈ పురుషుడి సంఖ్య 1. 24 తత్వాలు ప్రకృతిలో ఉంటాయి. ఈ ప్రకృతిలో ప్రవేశిస్తూ జీవుడు 3 తొడుగులు ధరిస్తాడు. కారణ శరీరం 2, చిత్తం అహంకారం. సూక్ష్మ శరీరం 17 అంశాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ తన్మాత్రలు అంటే పంచ మహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. ఈ స్థూల శరీరం యొక్క సంఖ్య 5. ఈ పంచభూతాలు కనుక ఈ భౌతిక లోకంలో ఈ భౌతిక దేహదారి అయిన జీవుడి సంఖ్య పంచవింశతి, 25 మాట. 1, 2, 17, 5. మనిషి భౌతిక పరంగా చనిపోయినప్పుడు ఏమవుతుందంటే 25లోంచి 5 వెళ్ళిపోతాయి. సూక్ష్మలోకం నుంచి కారణలోకం వెళ్ళినప్పుడు అతని సంఖ్య 5 వెళ్ళిపోతే ఇంక 20 ఉంది కదా, 20లోంచి 17 వెళ్ళిపోతాయి. పంచ జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు ఇవన్నీ. అప్పుడు 3 ఉంటాయి. ఈ ఆత్మజ్ఞానం కలిగి మన అహంకారం నశిస్తే అప్పుడు మన చిత్తం పరిశుద్ధం అవుతుంది. అప్పుడు అతని సంఖ్య 3 - 2, 1. అప్పుడు మనిషి పురుషోత్తముడవుతాడు, పరమాత్ముడవుతాడని కపిల మహాముని ప్రణీత సాంఖ్య యోగంలో చెప్తాడు. తాపత్రయాలు, అందరికీ తాపత్రయాలు ఉంటాయి. తాపం అంటే దుఃఖము, త్రయము అంటే 3. త్రివిధ దుఃఖాలని తాపత్రయాలు అంటారు. ఈ ఆధ్యాత్మిక తాపం మనలోని కామము, క్రోధము, మోహం, మదము, మాత్సర్యము ఈ అనబడే ఈ అరిషట్ వర్గాల వలన కలిగే బాధలు ఆధ్యాత్మిక తాపాలు అంటారు. ఈ ప్రతి మనిషికి ఉండే ఇహలోక బాధలు మొత్తం 90% ఎవరికి వాళ్ళే కల్పించుకుంటారు. నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఏదేదో నా పిల్లలు లేరను, ఏదో ఒక రీజను, నాకు డబ్బులు లేవు, ఇలా రకరకాలు మనకు మనం కల్పించుకుంటున్నామని చెప్తారు బాధలు. ఇవే ఆధ్యాత్మిక తాపాలు. ఆది భౌతిక తాపము 2. ఈ ఇతర ప్రాణికోటి వలన కలిగే బాధల్ని ఆది భౌతిక తాపము అంటారు. మన ప్రమేయం లేకుండా ఇతరులు మనం ఏమన్నా అన్నారనుకోండి, వాళ్ళ అజ్ఞానము, అక్రమ చర్యల్ని వలన మనకి కలిగే బాధలు భౌతిక పరమైన బాధలు. ఇవి ఉత్తిన 9% ఉంటాయి అంతే. 90% మనమే తెచ్చుకుంటాం చాలా ప్రాబ్లమ్స్. వేరే వాళ్ళ వలన కలిగేవి 9% మాత్రమే. ఇకపోతే 1% ఆది దైవిక తాపం, ప్రకృతి. ఈ ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలని ఆది దైవిక తాపాలు అంటారు. అంటే సైక్లోన్స్, తుఫాన్, ఇవన్నీ. అతివృష్టి, అనావృష్టి, అతి శీతలము, చాలా చలిగా ఉంటుంది కదా కొన్ని దేశాల్లో, అతి ఉష్ణము, బాగా వేడి ఉంటుంది కొన్ని దేశాల్లో. ఇవన్నీ అనేక బాధలు కలిగిస్తూ ఉంటాయి. ఇది ఒక 1% మాత్రమే. ఇహలోక బాధలన్నీ ఈ కోవకి చెందుతాయి. ఈ మానవులందరికీ ఈ త్రివిధ దుఃఖాలు, తాపత్రయాలు ఉంటాయి. అయితే ముక్త పురుషులకి, ధ్యాన యోగులకి
ఈ ఆధ్యాత్మిక తాపాలు ఉండవు. ఈ డబ్బు లేదని, ఇలా సంపదలు లేవు, వాడికి ఎక్కువ ఉంది నాకు లేదు, ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక యోగులకి ఉండవు. ధ్యాన యోగులకి వాళ్ళకి ఆది భౌతిక ఆది దైవిక తాపాలు మాత్రమే ఉంటాయి. వేరే వాళ్ళ వలన ఏదైనా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఈ సైక్లోన్ ఇలాంటి వాటి మీద కొద్దిగా ప్రాబ్లం, అంటే 10%. వాళ్ళకి 90% మనకున్న ప్రాబ్లమ్స్ ఉండదు. ఈ ఆధ్యాత్మిక తాపాల నుంచి క్రమక్రమంగా సంపూర్ణంగా వదిలించుకుంటే మనము మోక్షము ముక్తి సాధిస్తాం. ఈ సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఈ భూమిలో మళ్ళీ జన్మ ఉండదు. ఈ భౌతిక శరీరంతో జన్మ ఉంటే తాపత్రయాలు ఉంటాయి. ఈ ధ్యాన సాధన వలన వచ్చే ఆత్మజ్ఞానంతో మనకి ముక్తి వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము నేర్చుకున్న తర్వాత మనము ఇతరులకు నేర్పిస్తానికి మళ్ళీ పుడతాం. ఈ జన్మలో నేర్పించలేదనుకోండి, మళ్ళీ పుడతాం. అంటే మనము ముక్త పురుషులు, ముక్తి సాధించినా కూడా వేరే వాడికి నేర్పించకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. వేరే వాళ్ళకి నేర్పించే కర్తవ్యం ఉంటుంది మన మీద. ఈ ప్రతి యోగి తనలాగా కొంతమంది సిద్ధ పురుషులను తయారు చేయడానికి ప్రయత్నించాలి. దీన్నే తీర్థంకర గోత్ర బంధము అంటారు. ఈ ప్రతి యోగి తాను స్వయంగా సిద్ధ పురుషుడు అయిన తర్వాత మిగిలిన వారిని సిద్ధ పురుషుల్లా చేయాలి. అప్పుడు ఈ బంధం నుంచి మనం విముక్తి అవుతాం. ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ ఈయన ఉంటారు కదా, ఆయన మళ్ళీ పుట్టాడు అంటారు ఇలాగే. అప్పుడు మనకి జన్మరాహిత్యం ఉండదు, భూలోకానికి రావాల్సిన అవసరం కూడా ఉండదు. పరిశుద్ధమైన ఉన్న మనిషి ధ్యానంలో ఏ లోకాలు చూడాలనుకుంటే ఆ లోకాలు ఆస్ట్రల్ ట్రావెల్ చేసి చూడొచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటారంటే, తపస్సు చేసే వాళ్ళకంట యోగి అధికుడు, జ్ఞాని కన్నా యోగి అధికుడు, ఈ రకరకాల కర్మలు చేయటం కంట చేసే వాళ్ళకన్నా యోగి అధికుడు అని చెప్తారు. కనుక అర్జున నువ్వు యోగివి కా అని చెప్తారు. ఈ తాపసి అంటే ఉపవాసాలు చేసి తపస్సులు చేసేవాళ్ళు. జ్ఞాని అంటే శాస్త్రాలన్నీ చదివి జ్ఞానం తెలుసుకున్నవాడు. యోగి అంటే ధ్యాన సిద్ధి పొందినవాళ్ళు. కృష్ణుడి దృష్టిలో ఈ రకరకాల కర్మలు, ఈ మంచి కర్మల కంట, వేదాంత జ్ఞానం కంట, ఉపవాసాల కంట, హఠయోగం కంట ధ్యాన యోగమే చాలా గొప్పది అని చెప్తారు ఆయన. ఈ చేయవలసిందంతా చేసి అనుభవించవలసిన దాన్ని అనుభవించేవాడని కృష్ణుడు అంటారు. కురు అంటే చేయటము, షా అంటే తినటము. తనకు తాను పూర్ణంగా తెలుసుకున్నవాడు కృష్ణుడు. తనకు తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు పురుషోత్తముడు అంటారు. తనను తాను ఆత్మగా తెలుసుకున్నవాడు నారాయణుడు అంటారు. అంతర్గుణాలు బట్టి, బహిర్కర్మలు బట్టి ప్రజల్ని 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఈ శరీర స్థాయిలో జీవితం గడిపేవాళ్ళు శూద్రులు. అంటే నేను అందంగా ఉన్నాను, వాడు అందంగా లేడు, అలాంటి వాళ్ళు శూద్రులు. అంతేగాని లో కాస్ట్లో పుడితే శూద్రులు కాదు అని భగవద్గీతలో ఉంటుంది. శరీర స్థాయి, మనోస్థాయిలో పుట్టేవాళ్ళు వైశ్యులు ఉండేవాళ్ళు. ఈ శరీరం, మనస్సు, బుద్ధి స్థాయిలో జీవితం గడిపేవాళ్ళు క్షత్రియులు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ అన్ని స్థాయిల్లో జీవితం గడిపేవాళ్ళు బ్రాహ్మణులు. అంతేగాని బ్రాహ్మణులా పుడితే కాదు. ఈ మనిషి తన జన్మ పరంపరలో ఈ 4 పరిస్థితులు అనుభవిస్తారు. ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి అవుతారు. ఎన్ని తక్కువ జన్మల్లో పాఠాలు నేర్చుకుంటారు అనేది వాళ్ళ తెలివిని బట్టి ఉంటుంది. ఇప్పుడు శ్రద్ధ, తెలివి ఉన్న వాళ్ళు అన్ని ఈ జన్మలోనే చేసుకోవచ్చు. నిరంతర ధ్యాన సాధన, రాత్రంతా ధ్యాన సాధన చేస్తే తొందరగా థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, అందరికీ ధ్యానం నేర్పించవచ్చు. ఈ అరగంట చేస్తే చాలే, నాకు నడుము నొప్పి వస్తుంది, టీవీ చూస్తాను, కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను, సెల్ చూస్తూ ఉంటానంటే వాళ్ళు ఇంకా జన్మలు అలా ఎత్తుతూనే ఉండాలి. మనం ఈ ధ్యానంలోకి వచ్చామంటే కొంచెమైనా కిందటి జన్మలో చేసాము, ధ్యానం చేసాం కాబట్టి ఇప్పుడు ఈ జన్మ ధ్యానులు అవ్వగలిగాము. ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. మన గుణాలు బట్టి మన కర్మలు ఉంటాయి. ఈ కర్మల వల్ల కూడా గుణాలు మారుతూ ఉంటాయి. గుణం అంటే అంతర్పరిస్థితి, కర్మ అంటే బాహ్య కార్యకలాపాలు. ఈ తమోగుణ ప్రధానులు ఎవరంటే కుంభకర్ణుడు.
కుంభకర్ణుడు తింటాడు, నిద్రపోతాడు. అలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తమో గుణం ఉన్నవాళ్ళు. రజోగుణ ప్రధానులు అంటే రావణాసురుడు. ఈ రావణాసురుడికి ఎప్పుడు కీర్తి, స్త్రీల పట్ల వ్యామోహము, రెండిటి గురించి ఎంతైనా ప్రయత్నం చేసి సాధించేవాడు. యాక్చువల్గా ఆయన చాలా తెలివైనవాడు, పండితుడు. కానీ ఆయనకున్న 2 లోపాల వలన ఆయన సక్సెస్ అవ్వలేదు. సత్వగుణ ప్రధానులు అంటే ధర్మాభిలాషులు. విభీషణుడు చాలా మంచోడు. రావణుడు తమ్ముడైనా సరే వాళ్ళ గుణాలు ఏమీ లేవు ఈయనకి. బుద్ధిజీవి, జ్ఞానయోగి ఆయన. శుద్ధ సాత్వికులు, నిర్గుణులు అంటే మోక్ష సామ్రాజ్యాన్ని ఏలేవారు. సీతాదేవి, శ్రీరాముడు. మనము ధ్యానం చేస్తూ అలా శుద్ధ సాత్వికులాగా మారటానికి ప్రయత్నం చేద్దాం. సంసారమే నిర్వాణం. ఈ సంసారాలకి ఓటమి లేదు. సంసారంలో ఉంటూనే సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని పత్రిజీ చెప్పేవారు. నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయక్కర్లేదు, ఇక్కడే ఉండి సంసారంలో నిర్వాణం పొందొచ్చు అని చెప్పారు. ఈ పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులుగా వస్తాయి అంటారు. ఈ జీవితంలో చేదు అనుభవాలు వస్తే మనము పాఠాలు నేర్చుకుంటాం. ఆత్మజ్ఞానం వలన పూర్వపు సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో చదువుకున్నాం కదా. ధ్యానం వలన ఆత్మానుభవం అంటే ఆత్మజ్ఞానం వస్తుంది మనకి. ఈ రోగాలకి మూలము పాపకర్మలు. ఈ పాపకర్మలకి మూలము అజ్ఞానం. మనము జ్ఞానం పెంచుకుంటే ఈ తప్పు పనులు చెయ్యం కదా. 3 అడుగుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము అనే 3 లోకాలని 3 అడుగులలో వామనుడు బలి చక్రవర్తిని అడుగుతాడు. మన శరీరము భూలోకం, దీన్నే ప్రకృతి అని కూడా అంటాము. మనస్సు భువర్లోకము, ప్రజ్ఞ సువర్లోకము. బలి అంటే ట్యాక్స్. మనము మన ఇంటికి వాటర్ వచ్చినందుకు మున్సిపాలిటీకి ట్యాక్స్ పే చేస్తాం కదా. అదే విధంగా మానసిక సంబంధమైన దానికి కూడా ట్యాక్స్ కట్టాలి. ఈ బలి చక్రవర్తి కట్టిన ట్యాక్స్ ఏంటంటే తన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ట్యాక్స్ లా కట్టాడు భగవంతుడికి. భగవంతుడు ఒక పాదము భూలోకం మీద పెట్టారు, 2వ పాదము ఆకాశం మీద పెట్టారు, 3వ పాదము బలి చక్రవర్తి తల మీద పెట్టారు. అందరికీ ఈ కథ తెలిసిందే. అంటే శారీరక భ్రాంతిని ధ్వంసం చేశారని అర్థం. మూషిక వాహనుడు అంటే వినాయకుడు. ఇంత పెద్ద పొట్టున్న వినాయకుడు అంత చిన్న ఎలక మీద ఎలా ఉంటాడు అని పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. మనకు కూడా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం కదా. మనం ధ్యానానికి వచ్చాక తెలిసింది. మూషికం అంటే చీకటి. వినాయకుడు చీకటిని తన కింద వేసుకున్నాడు, అంటే చీకటిని అణగదొక్కాడు. వినాయకుడికి పెద్ద చెవులు ఎందుకుంటాయి? మనము ఏదైనా సరే జ్ఞానాన్ని చెవులు రిక్కించి వినాలని చెప్పారు పత్రిజీ. వినాయకుడికి పెద్ద తొండం ఎందుకు ఉంటుందంటే దీర్ఘ శ్వాస చేయాలి అని అందరికీ చెప్తారు ఆయన దాని ద్వారా. నమో వెంకటేశాయ అంటూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన క్షేత్రము తిరుమల. ఈ తిరుమల క్షేత్రంలో 7 కొండలు శాలిగ్రామాలని చెప్తారు. ఆ 7 కొండల మీద ఉన్న చెట్లు, పుట్టలు, జంతువులు, ఇవన్నీ పక్షులు అన్ని ఋషులు అంటారు. వాళ్ళ అంశాలు అని చెప్తారు. అందుకే అలిపిరి నుంచి కాలినడకన ఎన్నో మెట్లెక్కి 7 కొండలు దాటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం మనం. దీనిలో ఎంతో ఆధ్యాత్మిక ప్రగతి దాగి ఉంది. ఈ తిరుమలలోని 7 కొండల్ని మన బాడీలో ఉన్న 7 చక్రాలతో పోలుస్తారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా చక్రము ఇలా ఉన్నాయి కదా మన శరీరంలో. వాటిని కొండలతో పోలుస్తారు. వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ 7 కొండల వైభవం గురించి తెలుసుకుందాం. వృషభాద్రి అంటే మూలాధార చక్రం. ఈ వృషభము అంటే ఎద్దు. ఈ వృషభానికి 4 కొమ్ములు ఉంటాయి కదా, అవి 4 వేదాలు. 4 కాళ్ళు ఉంటాయి కదా, అవి భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. ఈ 4వ పాదము మహాప్రళయము అంటారు. ఈ తిరుపతి అలిపిరి నుంచి బయలుదేరి వృషభాద్రికి
ఎక్కటం మొదలుపెట్టిన సాధకుడు వేద ప్రమాణాలు తెలుసుకుంటాడంట. తెలుసుకుంటూ ధ్యానం చేస్తూ తన వాక్కుని సరిచేసుకుంటూ మూలాధార చక్రాన్ని దాటుతాడు. వృషాద్రి అంటే స్వాదిష్టాన చక్రం. వృష అంటే ధర్మం. వేద ప్రమాణాలు అనుసరించి మానవ దేహంలోని 5 కర్మేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, మళ్ళీ మనస్సుతో కూడి ధర్మాచరణ చేసినప్పుడు స్వాదిష్టాన చక్రం అధిగమిస్తామని వృషాద్రి పర్వతారోహణ తెలియజేస్తుంది మనకి. 3వది గరుడాద్రి. మణిపూరక చక్రం కరెక్ట్ అయి ఉంటుంది. గరుడు అంటే మహాబలవంతుడు ఆయన, గరుత్మంతుడు తెలిసిందే కదా, జ్ఞానవంతుడు అయిన పక్షిరాజు. ఈ ఉపనిషత్తుల సారము సంపూర్ణంగా పొందినవాడు గరుత్మంతుడు. ఈ గరుడాద్రిపై ధ్యానం చేసుకుని మనము పుట్టుక, జీవనము, పెరగటము, మార్పు చెందటము, తరిగిపోవటం, నశించటానికి చెందిన ఉపనిషత్తు సారాన్ని 6 విధాలుగా అర్థం చేసుకుంటే మనము ఈ మణిపూరక చక్రం స్థితి దాటుతాం. 4వది అంజనాద్రి. ఈ అనాహత చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంజనం అంటే దివ్య దృష్టి. ఈ దృశ్యమాన ప్రపంచానికి అవతల ఉన్న పరబ్రహ్మతత్వాన్ని చర్మచక్షువులైన 2 కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితేనే మనం చూడగలం థర్డ్ ఐ తోటి. మామూలుగా ఈ పరబ్రహ్మతత్వము ఈ చర్మ కళ్ళకు తెలియదు, ఈ చర్మచక్షువులకి థర్డ్ ఐకే తెలుస్తుంది. ఈ దివ్య నేత్రంతో మాత్రమే మనం పరబ్రహ్మతత్వం చూడగలం అని అంజనాద్రిపై ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ త్రేతాయుగంలో మహాయోగిని అయిన అంజనాదేవి ఈ కొండ మీద తపస్సు చేసి వాయుదేవుడిని కోరుకుంది. ఆవిడ తపస్సు చేసింది వాయుదేవుడి గురించి. ఆయన ప్రసాదంగా ఆంజనేయ స్వామికి జననం ఇచ్చింది. అందుకే ఈ కొండకి అంజనాద్రి అంటారు అని పురాణాలు చెప్తున్నాయి. 5వ పర్వతము శేషాద్రి, విశుద్ధ చక్రం. ఈ చరాచర సృష్టి అంతా పరబ్రహ్మ స్వరూపమే. ఇంకా చూస్తూ ఉంటే మనకి ఈ రాగద్వేషాలు ఉండవు. అందరిలో పరమాత్మ ఉన్నాడంటే మనము ఎవరిని శత్రువులుగా చూడలేము. అజాత శత్రువులుగా అయిపోతాం. మనం మౌనంగా మిత భాషణతో తనని తాను మంత్రపిండంగా మలుచుకుంటాం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని పరమాత్మ తత్వం గానం చేస్తూ అన్నమాచార్యులు పద్మావతి దేవిని ఈ కొండ మీద కలుసుకున్నారు. అన్నమాచార్యులు తిండి తెప్పలేక అలసిపోతారు. అప్పుడు పద్మావతి దేవి ప్రసాదం తెచ్చిస్తుంది. అది ఈ కొండ మీద అని చెప్తారు, శేషాద్రి కొండ మీద. శ్రీ మహావిష్ణువు భూలోక విహారం చేద్దామని వస్తే ఆయన పవళించిన శేషనాగు ఉంటుంది కదా, అది కొండ రూపం దాల్చిందని చెప్తారు. అందుకే ఈ కొండకి శేషాద్రి అని పేరు వచ్చింది. 6వది నారాయణాద్రి. ఈ నారాయణాద్రి ఆజ్ఞా చక్రంతో పోలుస్తారు. ఈ నారదుడు తపస్సు చేసిన స్థలం ఇది. ఈ కొండ మీద మహావిష్ణువు తొలిసారి అడుగుపెట్టినప్పుడు అక్కడ వకుళాదేవి ఉంటుంది కదా, ఆవిడ ఆశ్రమానికి వస్తారు. ఈ వకుళాదేవి చేతుల మీదుగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అవుతుంది. ఈ కళ్యాణానికి బ్రహ్మ, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, దేవేంద్రుడు, దేవతలు అందరూ వస్తారు ఈ కొండ మీదకని పురాణంలో చెప్పబడింది. అందుకే ఈ కొండ చాలా పవిత్రం అంటారు. ఈ కొండపై ధ్యానం చేస్తే మనకి తమ పంచేంద్రియ తత్వాలు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటాం. స్వీయ కళ్యాణంతో తమను తాము నారాయణ రూపం తెలుసుకుంటాం అని శాస్త్రాల్లో చెప్తున్నారు. 7వ కొండ వెంకటాద్రి, సహస్రార స్థితి. వ్యయం అంటే పాపము, కట అంటే తీసివేయటం. మనము అక్కడ వెంకటాద్రి దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ పోతాయి. వెంకటాద్రి అనే సహస్రారాన్ని దర్శించి అక్కడ ధ్యానం చేసుకున్నాం అనుకోండి, మనకి పాప నివృత్తి కలుగుతుందని భవిష్యత్ పురాణంలో ఉంది. ఇదే 7 కొండల రహస్యం. మనకి ధ్యానంలో రాకముందు ఏదో దేవుణ్ణి చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము అనుకుంటామంతే. ధ్యానంలోకి వచ్చాక ఈ 7 కొండలు, 7 స్థితుల గురించి తెలుసుకున్నాం, చక్రాల గురించి. ఇప్పుడు చతుర్ముఖైన బ్రహ్మ గురించి తెలుసుకుందాం. బ్రహ్మకి 4 ముఖాలు ఉంటాయి. అహం బ్రహ్మోస్మి అంటారు కదా. ఈ వేదవాక్కు ప్రకారము అహము అంటే బ్రహ్మ, నేను అనేది బ్రహ్మ,
నేనంటే ఆత్మస్వరూపం. చతుర్ముఖులు అంటే 4 ద్వారాలు. నేను చేరుకోవాలంటే ఈ 4 ద్వారాలు దాటాలి. అవేంటి? మనసు, టైం అయింది బుద్ధి. మేడం. మేడం ఏమండి? టైం అయింది. టైం అయింది. ఓకే మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ మేడం.